clavicle, scapula, and now humerus. This is the bone that makes your shoulder and elbow joints possible. హ్యూమరస్ బోన్ మన అప్పర్ లిమ్లో లాంగెస్ట్ బోన్. బట్ లెంత్ అనేది దీన్ని ఇంట్రెస్టింగ్గా మార్చేది కాదు. దీనిలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్క రాంగ్ ఫాల్, ఒక్క రాంగ్ ఇంపాక్ట్ వల్ల ఈ బోన్ 3 డిఫరెంట్ ప్లేసెస్లో బ్రేక్ అవుతుంది. ప్రతి ఫ్రాక్చర్కి డిఫరెంట్ నర్వ్, డిఫరెంట్ మజిల్ అండ్ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్. అండ్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ టుడే. సో ఈ వీడియోలో మనం హ్యూమరస్ ఎనాటమీ, జాయింట్స్ ఫార్మ్డ్ బై ది హ్యూమరస్, మజిల్ అటాచ్మెంట్స్ టు ది హ్యూమరస్ అండ్ లాస్ట్లీ క్లినికల్ ఫీచర్స్ కోసం డిస్కస్ చేద్దాం. అగైన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఎండింగ్కి నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో దట్ నువ్వు కాన్సెప్ట్తో పాటు ప్రిపేర్డ్ నోట్స్ కూడా గెయిన్ చేస్తావు. లేదు నాకు డైరెక్ట్గా నోట్సే కావాలి అంటే ఈ టైం స్టాంప్కి జంప్ అవ్వండి. అన్నింటినీ కవర్ చేయాలి అంటే స్టార్ట్ నుండి చూడండి. సో దట్ నీకు సమ్ వాల్యూ అనేది యాడ్ అయినట్టు ఉంటుంది, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ ద హ్యూమరస్ ఎనాటమీ. ఈ బోన్ని మనం మెయిన్గా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ మనకి అప్పర్ ఎండ్ ఉంటుంది, దీన్ని ప్రాక్సిమల్ ఎండ్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ కింద లోవర్ ఎండ్ ఉంటుంది, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డయాస్టల్ ఎండ్. అండ్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ ఎండ్ లాంగ్ మిడిల్ పోర్షన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దీన్ని షాఫ్ట్ ఆర్ బాడీ ఆఫ్ ది హ్యూమరస్ అని అంటాము. Now let's cover the all structures associated with the upper end first. దీని టాప్ లో మనకి స్మూత్ అండ్ రౌండెడ్ హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇది వెళ్ళి స్కాపులా యొక్క గ్లీనోడ్ క్యావిటీలో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో దట్ దీన్ని గ్లీనో హ్యూమరల్ జాయింట్ అని చెప్పేసి అంటాము. ఈ జాయింట్ వల్లనే మన ఆర్మ్కి ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పాసిబుల్ అవుతుంది. లెట్స్ నౌ రిమూవ్ ద స్కాపులా అగైన్ అండ్ టేక్ ఏ సెకండ్ టు ఓరియంట్ అవర్ సెల్స్. సో ఇది హ్యూమరస్ యొక్క యాంటీరియర్ వ్యూ, అంటే మనం దీన్ని ఫ్రంట్ నుండి చూస్తున్నామని. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది పోస్టీరియర్ వ్యూ, అంటే బోన్ని బ్యాక్ నుండి చూస్తున్నాము. లెట్స్ నౌ ఐసోలేట్ ద బోన్ అండ్ ప్లేస్ ద బోత్ వ్యూస్ సైడ్ బై సైడ్ సో దట్ 2 సర్ఫేసెస్లో ఉన్న ఫీచర్స్ని సేమ్ టైంలో కవర్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ అనేది పోస్టీరియర్ వ్యూ నుంచి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ హ్యూమరస్ హెడ్కి బిహైండ్ మనకి ఎనటామికల్ నెక్ అనేది కనిపిస్తుంది. ఇది హెడ్ని క్యారెక్టరిస్టిక్ ట్యూబరికల్స్ నుండి సపరేట్ చేసే ఒక నారో గ్రూవ్. అండ్ తర్వాత మనకి గ్రాటెడ్ ట్యూబరికల్ ఉంటుంది. ఇది కొంచెం లాటరల్గా ఉంటుంది అండ్ మజిల్ అటాచ్మెంట్స్కి చాలా ఇంపార్టెంట్ సైట్ అన్నమాట ఇది. దీని పక్కనే లెస్సర్ ట్యూబరికల్ అనేది ఉంటుంది. ఇది కొంచెం యాంటీరియర్గా ఉంటుంది, అంటే ఫ్రంట్ సైడ్ ఫేస్ అయి ఉంటుంది. అండ్ ఈ 2 ట్యూబరికల్స్కి మధ్యలో వెర్టికల్గా పాస్ అయ్యే ఒక డీప్ కెనాల్ అనేది ఉంటుంది. దీన్ని ఇంటర్ ట్యూబరికల్ సల్కస్ లేదా బైసెపిటల్ గ్రూవ్ అని పిలుస్తాము. ఈ సల్కస్ మన బైసెప్స్ యొక్క లాంగ్ హెడ్ టెండాన్ పాస్ అవ్వడం కోసం ఒక సేఫ్ కెనాల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ట్యూబరికల్స్కి కింద మీకు 2 డిస్టెంట్ క్రెస్ట్స్ ఆర్ రిడ్జెస్ అనేవి కనిపిస్తాయి. వాటిలో గ్రాటెడ్ ట్యూబరికల్ నుండి కిందకి రన్ అయ్యేదాన్ని క్రెస్ట్ ఆఫ్ గ్రాటెడ్ ట్యూబరికల్ అని, అండ్ ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గా మీడియల్ సైడ్ ఉన్నదాన్ని క్రెస్ట్ ఆఫ్ లెస్సర్ ట్యూబరికల్ అని అంటారు. అండ్ ఎక్స్పాండెడ్ ప్రాక్సిమల్ ఏరియా షాఫ్ట్ తోటి ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని సర్జికల్ నెక్ ఆఫ్ ది హ్యూమరస్ అని అంటాము. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది షాఫ్ట్ ఆఫ్ ది హ్యూమరస్. షాఫ్ట్ అంటే బోన్ యొక్క లాంగ్ మిడిల్ పోర్షన్. ఈ షాఫ్ట్ అప్పర్ హాఫ్లో రౌండెడ్గా ఉన్న లోవర్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా ట్రయాంగులర్గా మారిపోతుంది. అండ్ దీనివల్ల దీనికి 3 బార్డర్స్ అండ్ 3 సర్ఫేసెస్ ఉంటాయి. సో బార్డర్స్లో మనకి యాంటీరియర్ బార్డర్, మీడియల్ బార్డర్ అండ్ లాటరల్ బార్డర్స్ అనేవి ఉంటాయి. అలాగే సర్ఫేసెస్లో యాంటీరియర్ లాటరల్ సర్ఫేస్, యాంటీరియర్ మీడియల్ సర్ఫేస్ అండ్ పోస్టీరియర్ సర్ఫేస్. లెట్స్ బిగిన్ విత్ దిస్ వన్, డెల్టాయిడ్ ట్యూబరోసిటీ. ఇది హ్యూమరస్ యొక్క లాటరల్ సైడ్లో ఉండే ఒక రఫ్ అండ్ వి షేప్డ్ ఏరియా. ఇక్కడ డెల్టాయిడ్ మజిల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నౌ లుక్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది షాఫ్ట్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ క్లినికల్లీ రిలవెంటెడ్ థింగ్ ఒకటి ప్రెజెంట్ అయి ఉంటుంది, అదే రేడియల్ గ్రూవ్ ఆర్ దీన్ని స్పైరల్ గ్రూవ్ అని కూడా అంటారు. ఇది పోస్టీరియర్ సర్ఫేస్ పైన ఆబ్లిక్గా రన్ అవుతుంది. ఇందులో నుండి మన రేడియల్ నర్వ్ అండ్ డీప్ బ్రేకియల్ వెజల్స్ అనేవి పాస్ అవుతాయి. ఈ స్ట్రక్చర్స్ అన్నీ ట్రైసెప్ మజిల్ యొక్క మీడియల్ అండ్ లాటరల్ హెడ్స్ మధ్యలో బోన్కి చాలా టైట్గా అండ్ సేఫ్గా ఈ పాత్లో ట్రావెల్ చేస్తాయి. నౌ టేక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ ది డయాస్టల్ ఎండ్ ఆఫ్ ది హ్యూమరస్. మీడియల్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే
ఇక్కడ మీడియల్ ఎపికాండైల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇది ఒక లార్జ్ అండ్ ప్రామినెంట్ బంప్ లాగా ఉంటుంది. దీనికి జస్ట్ కొంచెం పైన మీడియల్ సుప్రా కాండైలర్ రిడ్జ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మీడియల్ కాండైల్ కి బ్యాక్ సైడ్ ఉన్న ఈ చిన్న గ్రూవ్ని చూడండి. మన ఎల్బో ఎక్కడైనా గట్టిగా తగిలినప్పుడు ఒక షాకింగ్ ఆర్ టింగిలింగ్ పెయిన్ లాగా వస్తుంది కదా, దీనికి ఈ గ్రూవే కారణం. మన అల్లర్ నర్వ్ అనేది దీని గుండా కంప్లీట్లీ అన్ప్రొటెక్టెడ్గా పాస్ అవుతుంది. సో దట్ అందుకే ఏదైనా మనకి తగిలినప్పుడు సడన్గా ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది. అండ్ నౌ లాటరల్ సైడ్లో లాటరల్ ఎపికాండైల్ అనేది ఉంటుంది. మీడియల్ ఎపికాండైల్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. దీనికి జస్ట్ పైన లాటరల్ సుప్రా కాండైలర్ రిడ్జ్ అనేది రన్ అవుతుంది. ఓకే, నౌ ఈ సెంటర్లో ఉన్న ఈ ఆర్టికులర్ సర్ఫేసెస్ని అండ్ ఫోసాల్ని చూద్దాం. లోవర్ ఎండ్ యొక్క యాంటీరియర్ సైడ్ నుండి చూస్తే మీకు రెండు డిప్రెషన్స్ లాగా కనిపిస్తాయి. మీడియల్ సైడ్లో ఉన్న దీన్ని కొరోనాయిడ్ ఫోసా అని అండ్ లాటరల్ సైడ్లో ఉన్న దీన్ని రేడియల్ ఫోసా అని అంటారు. మన ఎల్బోని ఫుల్గా ఫ్లెక్షన్ అంటే మడిచినప్పుడు అల్నా యొక్క కొరోనాయిడ్ ప్రాసెస్ అండ్ రేడియస్ యొక్క హెడ్ వచ్చి ఇందులో ఫిక్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని పోస్టీరియర్ వైపు రొటేట్ చేస్తే అక్కడ ఇంకొక డీప్ ఫోసా అనేది కనిపిస్తుంది. దాన్ని ఆలిక్రినల్ ఫోసా అని చెప్పేసి పిలుస్తారు. మన ఎల్బో కంప్లీట్లీ స్ట్రైట్గా అంటే ఎక్స్టెండెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ అల్నా యొక్క ఆలిక్రినల్ ప్రాసెస్ వెళ్ళి ఇందులో వచ్చి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోసాలు అనేవి మూమెంట్స్ అవుతున్నప్పుడు రేడియస్కి అండ్ అల్నాకి స్పేస్ ఇవ్వడం కోసం డిజైన్ చేసినవి. సో దట్ స్మూత్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ పాసిబుల్ అవుతాయి. నౌ ఈ ఫోసాలకి ఎగ్జాక్ట్గా కింద ఆర్టికులర్ పార్ట్స్ అనేవి ఉంటాయి. మీడియల్ సైడ్ ఉన్న ఈ పుల్లీ షేప్డ్ స్ట్రక్చర్ని ట్రాక్లియా అంటారు. ఇది వెళ్ళి అల్నాతోటి ఆర్టికులేట్ అవుతుంది. అండ్ లాటరల్ సైడ్లో ఉన్న ఈ రౌండెడ్ స్ట్రక్చర్ని క్యాపిట్యులం అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఫర్దర్గా రేడియస్తో వెళ్ళి ఆర్టికులేట్ అవుతుంది. ఇవి రెండు ఆర్టికులర్ సర్ఫేసెస్ కలిపి హింజ్ లైక్ ఎల్బో జాయింట్ని ఫామ్ చేస్తాయి. ఈ అప్లోడ్ చేసే ప్రతి యానిమేటెడ్ వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ కంప్లీట్గా 17 hours పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఫర్ ఎడిటింగ్ 17 hours. ఇంకా స్క్రిప్ట్ రైటింగ్కి, వాయిస్ ఓవర్ రికార్డింగ్కి, ఇంకా టెంప్లెట్ సర్చింగ్కి ఎంత టైం అవుతుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తా. నేను నా స్టడీస్ని అండ్ ఈ వైటీ ఛానల్ని మేనేజ్ చేస్తూ ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నా అంటే మన తెలుగులో మెడికల్ స్టూడెంట్కి హెల్ప్ అయ్యేలా ఇలాంటి క్వాలిటీ యానిమేటెడ్ కంటెంట్ అస్సలు లేదు. సో నాకు ఈ కంటెంట్ క్రియేషన్ కూడా కొత్త కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో చివరికి నాకు కావాల్సింది కొంచెం సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని కన్సిస్టెన్సీతో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది జాయింట్స్ ఫార్మ్డ్ బై ది హ్యూమరస్. ఈ హ్యూమరస్ మెయిన్గా 2 మేజర్ జాయింట్స్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ప్రాక్సిమల్ ఎండ్ వైపు చూస్తే హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ వెళ్ళి స్కాపులా యొక్క గ్లీనోడ్ క్యావిటీతో ఆర్టికులేట్ అయ్యి గ్లీనో హ్యూమరల్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. అండ్ డయాస్టల్ ఎండ్ దగ్గర హ్యూమరస్ బోను ఫోర్ ఆర్మ్లో ఉండే రేడియస్ అండ్ అల్నాతో ఆర్టికులేట్ అయ్యి ఎల్బో జాయింట్ను ఫామ్ చేస్తుంది. ఫస్ట్లీ గ్లీనో హ్యూమరల్ జాయింట్, కామన్గా దీన్ని షోల్డర్ జాయింట్ అని చెప్పేసి పిలుస్తాము. స్ట్రక్చరల్గా ఇది బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ సైనోవియల్ జాయింట్. ఇక్కడ గ్లీనోడ్ క్యావిటీ అనేది హ్యూమరస్ హెడ్ తోటి కంపేర్ చేస్తే షాలోగా ఉంటుంది. చూడడానికి కొంచెం లోత్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎల్బో జాయింట్ చూద్దాం. లోవర్ ఎండ్ దగ్గర ఈ బోన్ అనేది ఫోర్ ఆర్మ్లో ఉన్న 2 బోన్స్ తోటి సేమ్ టైం ఆర్టికులేట్ అయ్యి ఒక కాంప్లెక్స్ హింజ్ టైప్ ఆఫ్ సైనోవియల్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. మీడియల్ సైడ్లో ఉన్న ఈ పుల్లీ షేప్డ్ ట్రాక్లియా వెళ్ళి అల్నా బోన్ యొక్క ట్రాక్లియర్ నాచ్ తోటి ఆర్టికులేట్ అవుతుంది. అలాగే లాటరల్ సైడ్లో ఉన్న రౌండెడ్ క్యాపిట్యులం వెళ్ళి రేడియస్ బోన్ యొక్క హెడ్ పైన ఉండే డిప్రెషన్ తోటి డైరెక్ట్గా ఆర్టికులేట్ అవుతుంది. ఈ కనెక్షన్స్ వల్ల హ్యూమరో అల్నార్ అండ్ హ్యూమరో రేడియల్ కంపార్ట్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ మెకానికల్ హింజ్ లాగా పనిచేసి మన ఫోర్ ఆర్మ్కి స్మూత్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ని ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ మజిల్ అటాచ్మెంట్స్ టు ది హ్యూమరస్. ఈ మజిల్ అటాచ్మెంట్స్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రిమెంబర్ చేసుకోవడానికి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ ల్యాండ్ మార్క్స్ని బేస్ చేసుకొని సీక్వల్గా అప్పర్ ఎండ్ నుంచి లోవర్ ఎండ్ వరకు చూద్దాం. ఫస్ట్ మనకి అప్పర్ ఎండ్లో ఇక్కడ ఉన్న ఈ లెస్సర్ ట్యూబర్కల్ దగ్గర మన సబ్ స్కాపులారిస్ అనే మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది.
దానికి పక్కనే ఉన్న ఈ గ్రేటర్ ట్యూబర్కల్ పైన టాప్ నుండి బాటమ్కి 3 డిఫరెంట్ ఇంప్రెషన్స్ అనేవి ఉంటాయి. ఇందులో అప్పర్ మోస్ట్ ఇంప్రెషన్ పైన సుప్రాస్పైనేటస్ అనే మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. దానికి కిందనున్న మిడిల్ ఇంప్రెషన్ పైన ఇన్ఫ్రాస్పైనేటస్ మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. అండ్ లాస్ట్లీ ఈ లోవర్ ఇంప్రెషన్ పైన టెరిస్ మైనర్ అనే మజిల్ ఇన్సర్ట్ అవుతుంది. నౌ ఇంటర్ ట్యూబర్కల్ సల్కస్ లేదా బైసెప్టల్ గ్రూవ్, దీనికి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి లాటరల్ లిప్, ఇంకొకటి మీడియల్ లిప్ అండ్ లాస్ట్లీ ఫ్లోర్. సో లాటరల్ లిప్ పైన పెక్టోరాలిస్ మేజర్ అనే మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ మీడియల్ లిప్ పైన టెరిస్ మేజర్ అనే మజిల్ బ్యాక్ నుండి ఫ్రంట్కి వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. అండ్ లాస్ట్లీ ఈ గ్రూవ్ యొక్క ఫ్లోర్ పైన లాటిస్మస్ డోర్సై అనే మజిల్ ఇన్సర్ట్ అవుతుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ది షాఫ్ట్ ఆఫ్ ది హ్యూమరస్. ఫస్ట్లీ యాంటీరియో లాటరల్ సర్ఫేస్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న వి షేప్డ్ డెల్టాయిడ్ ట్యూబరాసిటీ దగ్గర మన పవర్ఫుల్ డెల్టాయిడ్ మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. అలానే మీడియల్ బార్డర్ మిడిల్లో ఉన్న రఫ్ ఏరియా దగ్గర కొరోకో బ్రేకియాలిస్ మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. నౌ యాంటీరియో మీడియల్ అండ్ యాంటీరియో లాటరల్ సర్ఫేస్ యొక్క లోవర్ హాఫ్ పోర్షన్లో చూస్తే ఇక్కడ నుండి బ్రేకియాలిస్ అనే మజిల్ ఆరిజినేట్ అవుతుంది. దానికి కింద రిడ్జ్ యొక్క లోవర్ 1/3 పార్ట్ నుండి ఎక్స్టెన్సర్ కార్పే రేడియాలిస్ లాంగస్ అనే మజిల్ ఆరిజినేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీడియల్ సుప్రాకాండైలర్ రిడ్జ్ యొక్క లోవర్ 1/3 పార్ట్ నుండి ప్రొనెటర్ టెరిస్ అనే మజిల్ ఆరిజినేట్ అవుతుంది. ఇప్పుడు షాఫ్ట్ని కంప్లీట్లీ పోస్టీరియర్ వైపు చూస్తే రేడియల్ గ్రూవ్కి పైనున్న ఏరియా నుండి లాటరల్ హెడ్ ఆఫ్ ది ట్రైసెప్ బ్రేకే ఆరిజినేట్ అవుతుంది. అండ్ రేడియల్ గ్రూవ్కి కిందున్న వైడ్ ఏరియా నుండి మీడియల్ హెడ్ ఆఫ్ ది ట్రైసెప్ బ్రేకే అనేది ఆరిజినేట్ అవుతుంది. నౌ లోవర్ ఎండ్ ఆఫ్ ది హ్యూమరస్. లోవర్ ఎండ్లో ప్రామినెంట్గా ఉన్న ఈ మీడియల్ ఎపికాండైల్ యాంటీరియర్ ఆస్పెక్ట్ని కామన్ ఫ్లెక్సర్ ఆరిజన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ నుండి ఫోర్ ఆర్మ్ యొక్క సూపర్ఫిషియల్ ఫ్లెక్సర్ మజిల్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. అండ్ లాటరల్ ఎపికాండైల్ని కామన్ ఎక్స్టెన్సర్ ఆరిజన్ అని అంటారు. ఇక్కడ నుండి ఫోర్ ఆర్మ్ యొక్క ఎక్స్టెన్సర్ మజిల్స్ ఆరిజినేట్ అవుతాయి. అండ్ లాస్ట్గా లాటరల్ ఎపికాండైల్ యొక్క పోస్టీరియర్ సర్ఫేస్లో చిన్న యాంకోనియస్ అనే మజిల్ ఆరిజినేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్లినికల్ అనాటమీని చూద్దాం. మన వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగానే ఒక్క రాంగ్ ఫాల్ వల్ల ఈ బోన్ 3 డిఫరెంట్ ప్లేసెస్లో బ్రేక్ అయ్యి 3 డిఫరెంట్ నర్వ్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఫస్ట్ కామన్ సైట్ వచ్చేసి సర్జికల్ నెక్ ఆఫ్ ది హ్యూమరస్. ఒక పర్సన్ చెయ్యి చాపి అంటే అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ పైన గట్టిగా పడినప్పుడు ఆ హెవీ ఇంపాక్ట్ ఫోర్స్ అనేది పైకి ట్రావెల్ అయ్యి బోన్ని కరెక్ట్గా నేరోగా ఉండే ఈ సర్జికల్ నెక్ దగ్గర బ్రేక్ చేస్తుంది. మన యాక్సిలరీ నర్వ్ అనేది ఈ నెక్ చుట్టూ వైండ్ అయి ఉంటుంది. సో ఫ్రాక్చర్ వల్ల ఈ యాక్సిలరీ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మేజర్ ఫ్రాక్చర్ వచ్చేసి షాఫ్ట్ ఆఫ్ ది హ్యూమరస్కి జరుగుతుంది. ఏమైనా డైరెక్ట్ యాక్సిడెంట్స్ వల్ల చేతికి గట్టిగా దెబ్బ తగిలినప్పుడు రేడియల్ గ్రూవ్లో ఉన్న ఈ రేడియల్ నర్వ్ అనేది సివియర్గా డ్యామేజ్ అవుతుంది. సో దట్ పేషెంట్కి వ్రిస్ట్ డ్రాప్ అనే క్లాసిక్ కండిషన్ వస్తుంది. బికాస్ దిస్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు సప్లై ద ఎక్స్టెన్సర్ మజిల్స్ ఇన్ ద ఫోర్ ఆర్మ్. సో దట్ పేషెంట్ అనేవాడు తన రిస్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి వీలవ్వదన్నమాట. థర్డ్ క్రిటికల్ ఫ్రాక్చర్ వచ్చేసి ఈ లోవర్ ఎండ్లో ఉన్న సుప్రాకాండైలర్ రీజియన్లో జరుగుతుంది. ఇది చిల్డ్రన్స్లో చాలా కామన్గా చూస్తాం. పిల్లలు గేమ్స్ ఆడుతున్నప్పుడు అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ పైన పడితే ఈ ఎల్బో హైపర్ ఎక్స్టెండ్ అయ్యి ఈ ఫ్రాక్చర్ అనేది అవుతుంది. ఇక్కడ ఈ బోన్ అనేది బ్రేక్ అయినప్పుడు ఆ షార్ప్ బోనీ ఫ్రాగ్మెంట్స్ వెళ్ళి దాని ముందు పాస్ అవుతున్న ఈ మీడియన్ నర్వ్ని కంప్రెస్ చేసేస్తాయి లేదా డ్యామేజ్ చేసేస్తాయి. మన ప్రీవియస్ వీడియోస్ లాగానే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో మీకు హెల్ప్ అయ్యే విధంగా ఈ 3 లెవెల్ ఆఫ్ నోట్సెస్ని ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు టాపిక్ పైన కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి అంటే ఈ ఫస్ట్ లెవెల్ నోట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు టైం అనేది కొంచెమే ఉంది. బట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్కి క్లాస్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే గో ఫర్ దిస్ సెకండ్ లెవెల్ నోట్స్. అండ్ లాస్ట్లీ నాకు రేపే ఫైనల్ ఎగ్జామ్ ఉంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మిస్టేక్స్ లేకుండా రిమెంబర్ చేసుకోవాలి అంటే ఈ థర్డ్ లెవెల్ నోట్స్ని పిక్ చేసుకో. సో మీ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మీకు సెట్ అయ్యే నోట్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ 3 లెవెల్ ఆఫ్ నోట్సెస్ని కూడా మన హ్యూమన్ అనాటమీ బీడీ చౌరస్యా 9th ఎడిషన్ని రిఫరెన్స్గా తీసుకొని డిజైన్ చేశా. సో మీకు ఏమైనా పాయింట్స్ రీప్లేస్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ బుక్ని ట్రై చేయండి. సో దట్ ఈస్ ద కంప్లీట్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది హ్యూమరస్ బోన్.
సో నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్ ఆర్మ్ బోన్స్ అయిన రేడియస్ అండ్ ఎల్నా కోసం చూద్దాం అలాంగ్ విత్ అనదర్ 3 లెవెల్ ఆఫ్ నోట్సెస్. So that's it for today's video. Thank you for watching until now, and if you find this video helpful, make sure to like the video and subscribe for more anatomy content like this. See you in the next one. Bye bye.